ఇప్పుడు మొట్టమొదటి శ్లోకాన్ని మనం సాంఖ్యయోగంలో మొదటి శ్లోకాన్ని మనం చెప్పుకుంటాం. సంజయ ఉవాచ తం తథా కృపయా విష్ణమశ్రు పూర్ణాకులేక్షణం విసీదంతమిదం వాక్యం ఉవాచ మధుసూదన. తథా అట్లు కృపయా విష్ణం కనిక్కరంతో కూడుకున్నవాడును, అశ్ను పూర్ణాకులేక్షణం కన్నీటితో నిండిన వ్యాకులమైన నేత్రాలు కలవాడును, విసీదంతం దుఃఖించుచున్నవాడును అగు తం అతనిని అంటే అర్జునుని గూర్చి మధుసూదన శ్రీకృష్ణ పరమాత్మ ఇదం వాక్యం ఉవాచ ఈ వాక్యాన్ని పలికాడు. అర్జునుని యొక్క మనస్థితి ఎలా ఉందంటే మిక్కిలి కనికరంతో కూడి ఉన్నాడు, మొత్తం కన్నీటితో నేత్రములు నిండిపోయి వ్యాకులంగా ఉన్నాయి, అలాగే మిక్కిలి దుఃఖించుచున్నవాడు అలా ఉన్నాడు. అది అర్జునుని యొక్క మానసిక పరిస్థితి అని సంజయుడు ధృతరాష్ట్రుడితో చెప్తున్నాడు. ఇంకా రెండవ శ్లోకం, ఈ శ్లోకం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పిన మొట్టమొదటి శ్లోకం ఇదే. అందువలన దీన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది రెండవ శ్లోకం సాంఖ్యయోగంలో. కుతస్త్వాకస్మలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టమస్వర్గ్యం అకీర్తికరమర్జున. అర్జున, అనార్యజుష్టం, ఆర్యులు అంటే పండితులు, గొప్పవాళ్ళు, మంచివాళ్ళు. అనార్యులు అంటే పామరులు, లేకపోతే జ్ఞానము లేని వాళ్ళు, అధములు, ఇలాంటి వాటిని అందరూ అనార్యులు. అనార్యజుష్టం ఇలాగ పామరులచే అవలంబింపబడినది. అస్వర్గ్యం అంటే స్వర్గప్రాప్తికి భంగకరమైనది. అకీర్తికరం అపకీర్తికరాన్ని కలిగించేటటువంటిది అయినటువంటి ఇదం కస్మలం. మలం అంటే మాలిన్యం అనమాట. ఈ మనోమాలిన్యం ఇక్కడ మనకి బయట శారీర మాలిన్యం కాకుండా మనోమాలిన్యం, శోకము, మోహము, రాగము, ద్వేషం ఎప్పుడైతే మనం కూడి ఉంటామో ఇలాంటి అపలక్షణాలతో అప్పుడు మనకి మనోమాలిన్యం ఉంటుంది. కాబట్టి అట్లాంటి మోహం విషమే, ఈ విషమ సమయం ఉంది, ఈ యుద్ధ సమయం చాలా యాక్టివ్గా ఉండి చాలా ఉత్తేజకరంగా ఉండి ఉత్సాహంగా పనిచేయాల్సి ఉన్నది. అంటే విషమ సమయంలో, యుద్ధ సమయంలో త్వా నిన్ను కుతః ఎక్కడి నుంచి అంటే ఏ కారణం చేత సముపస్థితం పొందినవి అంటే ఇలాగా పామరులచే అవలంబింపబడి మంచోళ్ళు అవలంబించరు దీన్ని. అలాగే స్వర్గప్రాప్తికి చాలా భంగం కలిగిస్తుంది, అలాగే కీర్తి కూడా పోతుంది, అపకీర్తి కలిగిస్తుంది. ఇలాంటి యొక్క పద్ధతి ఇలా ఒక యుద్ధ సమయంలో నువ్వు అసలు ఎందుకు పొందావు, ఇది పొందదగినది కాదు కదా అని చెప్తూ ఇంకా అతన్ని ఉత్తేజపరచడానికై ఈ మూడవ శ్లోకం చెప్తున్నాడు. ఈ మూడవ శ్లోకం అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది. ఎందుకంటే ఇది మన జీవితాల్లో అన్వయించుకొని మనకి ఎప్పుడైనా శోక, మోహ, రాగ, ద్వేషాలు మనల్ని మన మానసిక మాలిన్యాన్ని పెంచి మనం మిక్కిలి వ్యధ చెందుతున్న టైంలో కృష్ణ పరమాత్మే మనకి ఇది చెప్పాడు అని అనుకుంటే మనం ధైర్యాన్ని పొందవచ్చు. ఎందుకంటే అర్జునుడు అంటే మనలో ఉండే మనమే అర్జునుడికి అర్జునుడు మన ప్రతీక. అర్జునుడి యొక్క విషాదం అంతా మన యొక్క విషాదానికి ప్రతీక. అందువలన కృష్ణ పరమాత్మ అనేవాడు మనలోనే ఉన్నాడు. నరనారాయణుడిగా ఉంటారు ఎప్పుడు కలిసి. అంటే మనలో ఉండే కృష్ణ పరమాత్మే మనకి దీన్ని ఉపదేశిస్తున్నాడు అని మనం అనుకోవాలి. క్లైవ్యం ఆస్మగమః పార్థ నైతత్యుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం వ్యక్తోత్తిష్ట పరంతప. పార్థ అంటే ఓ అర్జున, క్లైవ్యం అంటే క్లీవత్వం, నపుంసకత్వం అనమాట. కానీ దీని పూర్తి అర్థం ఏంటంటే పౌరుషం లేకపోవడం, పిరికితనం, అధైర్యం, ఇవన్నీ కూడా అంటే పిరికిగా ఉండి బాగా దుఃఖపడి ధైర్యం కోల్పోయి మనం చేయగలిగే సామర్థ్యం ఉండి కూడా అస్సలు ధైర్యం ప్రదర్శించకుండా ఇలాంటి లక్షణం ఎప్పుడైతే మానసిక స్థితి ఉంటుందో దాన్ని క్లైవ్యం అంటారు. అది ఏతత్ త్వయి నా ఉపపద్యతే, ఇది నీ యందు తగదు. అసలు ఎప్పుడూ కూడా నువ్వు అధైర్యపడకూడదు. ఎందుకంటే పరంతప నువ్వు శత్రువుల్ని తప్పింపజేయగలవాడు. అంటే నీలో అంత శక్తి ఉంది. ప్రతి ఒక్కరు ఎవ్రీ సోల్ ఈజ్ పొటెన్షియల్లీ డివైన్. మనందరం కూడా చాలా గొప్ప వ్యక్తులు. అది మనకు తెలుసుకోలేక మనం చాలా దుర్బలత్వాన్ని పొందుతున్నాం. దాన్ని అధిగమించడానికి అర్జునుని ఏమని చెప్తున్నాడు? పరంతప అంటే శత్రువుల్ని పరితపించగా నేర్పరివైన ఓ అర్జున, క్షుద్రం అంటే నీచమైన హృదయ దౌర్బల్యం, మనోదౌర్బల్యం త్యక్వా విడిచి ఉత్తిష్టాలను. అసలు హృదయ దౌర్బల్యం అంటే మనోదౌర్బల్యం, క్షుద్రం అతి నీచమైనది అనమాట. అసలు దాన్ని ఎప్పుడు పొందకూడదు. అందుకే త్యక్వా విడిచి ఉత్తిష్టాలెమ్ము. మన జీవితంలో ఎన్ని కష్టాలున్నా ఎప్పుడు కూడా మనకి అధైర్యం వచ్చినా కూడా శ్రీకృష్ణ పరమాత్మ మనకి ధైర్యం చెప్తున్నాడు అని చెప్తూ అని మనం తలుచుకొని మనం గమనించుకొని గ్రహించుకొని మనం ఉత్సాహంగా దేన్నైనా మంచి పని చేయడానికి సాధించడానికి కూడా మనం ఉద్యుక్తం అవుతామని
ఈ శ్లోకం చాలా ఇంపార్టెంట్. అందుకే శాస్త్రాల్లో ఇలా చెప్తారు, ఉత్సాహం సాహసం ధైర్యం బుద్ధి శక్తి పరాక్రమ సడేతి ఎత్త తిష్టంతి తత దేవోపి తిష్టంతి. ఉత్సాహము సాహసము ధైర్యము బుద్ధి శక్తి పరాక్రమం అనే ఈ 6 గుణాలు ఎక్కడైతే ఉంటాయో దేవుడు కూడా అక్కడే ఉంటాడు, పరమాత్ముడు కూడా అక్కడే ఉంటాడంట. అందుకే మనం ఉత్సాహాన్ని సాహసాన్ని ధైర్యాన్ని బుద్ధిని శక్తిని పరాక్రమాన్ని కూడా ఎప్పుడూ విడిచిపెట్టకూడదు అని ఈ శ్లోకం యొక్క భావం. అందువల్ల ఈ అందరికీ కూడా మరొకసారి ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరంలో మనకి ఈ మంచి లక్షణాలు మనం అందరం కూడా అవలంబిస్తూ మన జీవితంలో ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం తత్సత్.